నమస్కారం. తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టంలోని సెక్షన్ 13 భూ రికార్డుల నిర్వహణ పద్ధతినే పూర్తిగా మార్చేసింది. చాలామందికి ఎదురయ్యే ప్రశ్నోకుంటుంది. ఒకే భూమికి సంబంధించి ప్రభుత్వ రికార్డుల్లో ఒక్కోచోట ఒక్కోలా ఎందుకుంటుంది? ఈ కొత్త చట్టం ఆ సమస్యను ఎలా పరిష్కరించబోతోంది? దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. ఒకటే భూమి, కాని ప్రభుత్వ లెక్కల మాత్రం చెరో రకంగా ఉంటాయి. ఇది చాలామంది భూయజమానుల్ని అనవసరమైన గొడవల్లోకి, కోర్టు కేసుల్లోకి లాగుతున్న అతిపెద్ద సమస్య. అసలీ గందరగోళం ఎందుకొస్తోంది? దీనికి పరిష్కారమనేది ఉందా లేదా? సరే, ఈ కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ముందు పాత పద్ధతిలో ఉన్న సమస్య ఏంటో తెలుసుకోవాలి. అసలు ఈ చిక్కుముడి ఎక్కడ మొదలైందో ఓసారి చూద్దాం. ఇక్కడ చూడండి, అసలు సమస్యకు మూలం ఇదే అన్నమాట. ఒక రికార్డులో, అంటే ఆర్ఓఆర్లో రామయ్య గారికి 2 ఎకరాలు ఉందని చూపిస్తే, మరో ప్రభుత్వ రికార్డ్ అంటే గ్రామ లెక్కల్లో 1.8 ఎకరాలు మాత్రమే ఉందని చూపిస్తుంది. ఈ చిన్న తేడానే చూడ్డానికి చిన్నదైనా పెద్ద పెద్ద వివాదాలకు, కోర్టు కేసులకు, చివరికి మోసాలకు కూడా ఇదే దారితీస్తుంది. మరి ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఇక్కడే వస్తుంది మన సెక్షన్ 13. ఈ గందరగోళాన్ని సరిదిద్దడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రయత్నమే ఇది. సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ 13 అనేది ఒక సింక్ రూల్ అన్నమాట. అంటే ఇకపై మెయిన్ రికార్డులో ఒక చిన్న మార్పు జరిగినా సరే, ఆ మార్పు ఆటోమేటిక్గా కంప్యూటర్ ద్వారా మిగతా అన్ని రికార్డ్స్లోకి వెళ్ళిపోవాలి. దీనివల్ల అన్ని చోట్ల ఒకే సమాచారం ఉండేలా చూస్తారు. అయితే ఇది ఎలా పనిచేస్తుందంటే, ఫస్ట్ మన ప్రధాన రికార్డైన ఆర్ఓఆర్ని అప్డేట్ చేస్తారు. ఆ మార్పు వెంటనే ఎలక్ట్రానిక్గా మిగతా అన్ని రికార్డులకి సింక్ అవుతుంది. ఫైనల్గా అన్ని ప్రభుత్వ లెక్కల్లోనూ ఒకే సమాచారం ఉంటుంది. ఇక తేడాలకి ఛాన్సే ఉండదు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఈ కొత్త చట్టంతో ఎంత లాభముందో దాదాపు అంతకంటే పెద్ద రిస్క్ కూడా ఉంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఆ లాభనష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇదేనన్నమాట అసలు విషయం. ఈ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అంటే దాని బలమే దాని బలహీనత కూడా. ఆర్ఓఆర్లో వివరాలు కరెక్ట్గా ఉన్నాయనుకోండి, అంతా ఓకే, ఇక గొడవలే ఉండవు. కానీ అందులో ఒక్క చిన్న పొరపాటు జరిగితే అదే తప్పు క్షణాల్లో అన్ని రికార్డులకు పాకిపోతుంది. సమస్య ఒకటి కాస్త 100 అవుతుంది. మంచి ఉద్దేశంతో తెచ్చినా కొందరు దీన్ని ఎలా తమకు అనుకూలంగా మార్చుకుంటారు? ఈ కొత్త సిస్టంలో మోసానికి ఎలాంటి కొత్త దారులు తెరుచుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ మాట చూడండి. ముందు కాగితాల్లో కబ్జా, తర్వాత భూమిలో కబ్జా. ఇది చాలా పవర్ఫుల్. ఈ రోజుల్లో భూమిని కబ్జా చేయాలంటే కంచె వేయకర్లేదు. ఫస్ట్ డిజిటల్ రికార్డులో పేరు మార్చేస్తారు. అక్కడంతా సెట్ అయ్యాక అప్పుడు రియల్గా భూమి మీదకొస్తారు. అంతా మారిపోయింది. అవినీతి అధికారులు లేదా మోసగాళ్లు దీన్ని ఎలా వాడుకుంటారంటే, సర్వే నంబర్లలో చిన్న మార్పులు చేసి ఓ మొక్కని మాయం చేయడం, లేదంటే మ్యాప్ను కావాలని అప్డేట్ చేయకుండా లంచం కోసం ఆపడం, ఇంకొన్నిసార్లు అప్పీల్ పెండింగ్లో ఉంది అని ఓ సాకు చెప్పి రికార్డుల్లో మార్పులు చేయకుండా అడ్డుకోవడం. ఇలా రకరకాలుగా చేస్తారు. సరే, ఇన్ని సమస్యలుంటే మరి భూ యజమానులు తమ హక్కుల్ని ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. మన భూమిని మనం కాపాడుకోవడానికి కొన్ని స్పష్టమైన మార్గాలున్నాయి. ఒకవేళ రికార్డుల్లో ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే ఈ 5 పనులు చేయాలి. 1. ఆర్ఓఆర్ సర్టిఫైడ్ కాపీ తీసుకోండి. 2. సర్వే నంబర్, సబ్ డివిజన్, విస్తీర్ణం ప్రతిదీ చెక్ చేయండి. 3. పాత డాక్యుమెంట్లతో సరిపోల్చి చూడండి. 4. ఏమైనా తేడా ఉంటే ఆ మార్పు ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు అని రాతపూర్వకంగా అడగండి. చివరగా 5. ఆ మార్పు చేసే ముందు మీకు నోటీస్ ఇచ్చారా, మీ వాదన విన్నారా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఇవే మీ దగ్గర ఉండాల్సిన మొదటి ఆయుధాలు. ఒకవేళ రికార్డుల్లో తప్పుగా ఎంట్రీ జరిగిందనుకోండి, దాన్ని సవాలు చేయడానికి చట్టం మనకొక దారి చూపిస్తుంది. మొదట 60 రోజుల్లోపు ఆర్డీఓకి అప్పీల్ చేయాలి. అక్కడ కాకపోతే ఆ తర్వాత 60 రోజుల్లోపు జిల్లా కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఫైనల్గా డిక్లరేషన్ సూట్ వేసి మన హక్కులను కోర్టు ద్వారా చట్టబద్ధంగా నిరూపించుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే మన రాజ్యాంగం కూడా భూయజమానులకు కొన్ని ప్రాథమిక హక్కులనిచ్చింది. ఆర్టికల్ 14, ఆర్టికల్ 300A, ఆర్టికల్ 21 ఇవన్నీ మనకు రక్షణ కవచంలా పనిచేస్తాయి.
అంటే ఆఫీసులు పక్షపాతంగా ఉండకూడదు, చట్టప్రకారం కాకుండా ఆస్తిని తీసుకోకూడదు, మనకు చెప్పకుండా ఏదీ చెయ్యకూడదు అని ఈ ఆర్టికల్స్ చెప్తాయి. మరో ముఖ్యమైన విషయమేంటంటే, ఈ చట్టం ప్రకారం రికార్డుల్లో కావాలని తప్పులు చేసే అధికారులపై చాలా కఠినమైన చర్యలుంటాయి. వాళ్లను ఉద్యోగం నుంచి తీసేయడమే కాదు, క్రిమినల్ కేసులు కూడా పెడతారు. ఇది భూయజమానులకు కొంత భరోసా ఇచ్చే విషయం. కాబట్టి ఇదంతా విన్నాక మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటే: మీ ఆర్ఆర్లో చిన్న తప్పు కనిపించినా సరే అస్సలు ఆలస్యం చేయొద్దు. వెంటనే అపీల్ చేసి స్టాప్ లేదా స్టే అడగండి. లేదంటే ఆ ఒక్క చిన్న పొరపాటే అన్ని రికార్డుల్లోకి వ్యాపించి మీ భూమి మీకే దక్కకుండా చేసే ప్రమాదముంది. అందుకే మన హక్కుల విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.